కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న రుణమాఫీపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. అసలు లబ్ధిదారులకు రుణమాఫీ అందటం లేదని, కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ సర్కార్ తిప్పికొట్టింది. గతంలో అధికారంలో ఉండి ఏమి చేయలేని వారంతా ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ మండిపడింది. రుణమాఫీ మంటలపై స్పెషల్ స్టోరీ. రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత పంట రుణమాఫీలో భాగంగా 1,00,000 నుంచి 1,50,000 మేర ఉన్న రుణాలను సర్కారు మాఫీ చేసింది. రుణమాఫీ కోసం ఇప్పటి వరకు 2 దశల్లో కలిపి 12,225 కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కార్ వెచ్చించింది. ముచ్చటగా మూడోసారి ఆగస్టు 15న రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అయితే గత 2 విడతల్లో జరిగిన రుణమాఫీలో అక్రమాలు జరిగాయని, లోపాలున్నాయని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణలు చేశారు. రైతుల పక్షంగా కాకుండా ప్రభుత్వ పక్షంగా రుణమాఫీ నిర్ణయాలు ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. రుణమాఫీ రాని వారికి బీఆర్ఎస్ తరపున టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చామని, గత 48 గంటల్లో అర్హత ఉండి రుణమాఫీ కాని వారు 3,562 మంది కాల్ చేశారని తెలిపారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు పెడుతుందని, రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పి రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించారా లేదా అనేది రేవంత్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదని, అనేక అక్రమాలు జరిగాయని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. 48 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులు, దళిత గిరిజన రైతులు, బలైన వర్గాల రైతులు ఇప్పటి వరకు నంబర్ ఆఫ్ కాల్స్ 3,562 కాల్స్ వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల మీద ఒట్టుబెట్టి తప్పించుగా తిరగలేని తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ రుణమాఫీకి నిర్ణయం ముందుకు వచ్చిన విషయం అర్థమవుతా ఉన్నది. రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు. కానీ వాళ్ళు ఏమైంది, గ్రామ స్థాయిలో పరిశీలన చేస్తే రేషన్ కార్డు ప్రామాణికంగా రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ. రైతు బంధు పేరు మీద 70,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో పంపిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కింది. మమా అనిపించుకొని దీని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప చిత్తశుద్ధితో రుణమాఫీ మీద ఇప్పటి వరకు కూడా క్షేత్రస్థాయి రివ్యూ జరగలేదు. బీఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ సర్కార్ స్పందించింది. రుణమాఫీకి అర్హులైన రైతుల పేర్లకు సంఘాల నుంచి పంపిన లిస్టులలో సహకార శాఖ అధికారులు వారికి చోటు లేకుండా చేసినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. దీంతో పంట రుణమాఫీకి సంబంధించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. దీంతో ఇప్పుడు 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలతో పాటు కార్యదర్శులపై కూడా సస్పెన్షన్ వేటు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 105 పిఎస్సిఎస్లకు సంబంధించిన కార్యదర్శుల సహకార శాఖ సంజాయిషీని రేవంత్ సర్కార్ కోరింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2 విడతలుగా అర్హత గల రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే ఆగస్టు 15న 3వ విడతలో రైతు బంధు పథకం కింద 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నారు. రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజాలు లేవని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. ఆగస్టు 15న వైరాలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. అదే వాట్సాప్ నెంబర్ ద్వారా రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకొని వారికి రుణమాఫీ చేస్తే బాగుంటుందని తుమ్మల అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా తమ ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోవడం కోసం రుణమాఫీ చేస్తున్నామని వివరించారు. ఏ బ్యాంకులో మనకు వచ్చినటువంటి లిస్టులో ఇంకెంతమంది రైతులకి రుణమాఫీ జరగాలో అది జరిపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకున్నది. కాబట్టి ఆందోళన చెందేటటువంటి పార్టీలకు కానీ పెద్దలకు కానీ మీ హయాంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోకుండా, వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఏకల బీకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది.
మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాలందరికీ ఏ ఎర్రర్ ఉన్నా అది సెట్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదం వల్ల కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల మనోధైర్యాన్ని ఎవరు దెబ్బతీయవద్దని మంత్రి తుమ్మల సూచించారు. ఇప్పటి వరకు రుణమాఫీలో 30,000 ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని, 17,000 రైతుల ఖాతాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించామని మంత్రి తుమ్మల తెలిపారు. గతంలో అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేని వారంతా ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.